పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. కార్యక్రమంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో 40 కుటుంబాలు చేరాయి. వారికి ఎరపతినేని శ్రీనివాసరావు, జంగా కృష్ణమూర్తిలు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలు గురజాల ఆత్మగౌరవానికి, కాసు మహేష్ రెడ్డి అహంకారానికి మధ్య జరిగే ఎన్నికలన్నారు. ఆయన్ను ఓడించి శాశ్వతంగా పంపించాలన్నారు. కాసు మహేష్ రెడ్డి అహంకారానికి, గురజాల ఆత్మగౌరవానికి మధ్య పోటీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన ఆత్మగౌరవం గెలవాలి. కాసు మహేష్ రెడ్డి అహంకారం ఓడిపోవాలి. ఇతని అహంకారానికి చెక్ పెట్టి భారీ తేడాను ఓడించి మరలా అతని ఇంటికి పంపించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఇక్కడ సంపద మీద ఉన్న శ్రద్ధ, ఇక్కడ సంక్షేమ కార్యక్రమాల మీద లేవు, అభివృద్ధి మీద లేదు. అందుకే ఇలాంటి వ్యక్తులు, మన పల్నాడు చరిత్ర తెలియని వ్యక్తులు ఈ పల్నాడులో ఉండటానికి వీల్లేదన్న సంగతి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మేము కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కానీ ఈరోజు మనందరం కూడా ఒకటే ఆలోచించి రాజకీయ